హైదరాబాద్ కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రజాప్రభుత్వం అభివృద్ధి చేసి భారీగా పెట్టుబడులను ఆహ్వానించి మన పిల్లలకు ఉద్యోగాలు ఇద్దామని కృషి చేస్తుంటే మన బీఆర్ఎస్ దొరలు ప్రభుత్వం కాళ్లల్లో కట్టెలు పెడదామని చూస్తున్నారు. భూములు అభివృద్ధి చేయొద్దని అడ్డుకుంటున్నారు. కానీ ఇదే దొరలు అధికారంలో ఉన్నప్పుడు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అప్పనంగా అమ్ముకొని వేలాది కోట్లు దండుకున్నారు. కోకాపేటలో నిన్న మనం ల్యాండ్ ఆక్షన్ పిలిస్తే అధ్యక్ష, ఒక్కొక్క ఎకరం ఇవాళ 100 కోట్ల రూపాయలకు వాడే పరిస్థితి హైదరాబాద్లో వచ్చింది. సర్కారు భూములను గిట్ట అమ్ముడేందని అడిగిన వాళ్ళకి పడవబడ్డ భూములను అమ్మితే మీకేమైతుందని ఎదురుదాడి చేసి కేవలం ప్రభుత్వ భూములు అమ్ముడు మాత్రమే కాదు, ఇప్పుడు ఏ 400 ఎకరాల విషయంలో రాద్ధాంతం చేస్తున్నారో అదే 400 ఎకరాలను సైతం అమ్ముకుందామని బాగానే ప్రయత్నాలు చేశారు. అమ్ముదామనుకున్న భూముల లిస్టులో ఈ 400 ఎకరాలు సైతం కలిపింది. చివరికి ఆ భూమిపై కోర్టు పంచాయతీ ఉందని తెలిసి వేరే భూములు అమ్ముకున్నారు. అప్పుడు అమ్ముకుందామని చూసిన వాళ్ళే ఇప్పుడు ఆ భూములపై దొంగేడుపులు ఏడుస్తున్నారు. భూమిని అభివృద్ధి చేయొద్దని పర్యావరణం అంటూ డ్రామాలు ఆడుతూ తమ కిరాయి మనుషులతో లొల్లి చేపిస్తున్నారు. ప్రజాప్రభుత్వం వీళ్ళ లెక్క భూములను అప్పనంగా అమ్ముతలేదు, అభివృద్ధి చేసి పెట్టుబడులు తీసుకొచ్చి మన బిడ్డలకు కొనుగోలు ఇస్తుంది. ప్రజాప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు చేసి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఈ గులాబీ దొంగల ముఖం చూత ఎవ్వరు చూడరనే భయంతోనే ఇట్లా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.